బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు తొలి వీకెండ్ ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఈ వీకెండ్ ఎపిసోడ్ ఏదో హీట్గా జరుగుతుందేమో అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే యష్మి టీం వాళ్ళు చేసిన హంగామా, చూపించిన సైకోయిజం, వాళ్ళు చేసిన ఎక్స్ట్రాలకి నాగార్జున గారు వచ్చి వార్నింగ్ ఇస్తారేమో అని ఆడియన్స్తో పాటు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేశారు. కానీ యష్మి మరో శోభా శెట్టిని చూసిన నాగ్ ఒక్క మాట కూడా అనకుండా ఆమెకే ఫుల్ సపోర్ట్ చేసి నువ్వు తోపు తురుము అని ఇంకా పైకి లేపాడు. బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ మాటేమో కానీ శుక్రవారం నైట్ హౌస్లో జరిగిన సీన్లు అయితే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. ఆడియన్స్కే కాదు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఎందుకు అనుకుంటున్నారా? విష్ణుప్రియ సోనియా ఆకుల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన డిస్కషన్ హీటింగ్ అయితే మామూలుగా లేదనుకోండి. ఇద్దరూ మరీ పర్సనల్గా తిట్టేసుకున్నారు. అదేదో పంపు సెట్ దగ్గర తిట్టుకున్నట్టు, బజార్లో తిట్టుకున్నట్టు చాలా చీప్గా తిట్టుకున్నారు. ఇప్పటి వరకు హౌస్లో కాస్త ఓపికగానే ఉన్న విష్ణుప్రియ సరైన టైంలో సరిగ్గా సోనియాకి ఇచ్చి పడేసింది. అలాగే యష్మి చేసే ఓవర్ యాక్షన్ చూడలేక నిఖిల్కి ఒళ్ళు మండిపోయిందనుకోండి. లాగిపెట్టి ఒక్కటి ఇవ్వాలనుంది అంటూ నిఖిల్ కూడా ఫైర్ అయ్యాడు. ఇక నాగార్జున కంటెస్టెంట్ల ప్రోగ్రెస్ రిపోర్ట్లు పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చి రిజల్ట్ని అనౌన్స్ చేశారు. ఓవర్ యాక్షన్ చేసి నోరేసుకొని పడిపోయే కంటెస్టెంట్లు అందరూ హిట్టు, సైలెంట్గా ఉండి అందరితో మంచిగా పోయే వాళ్ళంతా ఫ్లాప్ అంటూ తనదైన స్టైల్లో జడ్జిమెంట్ ఇచ్చి పడేశారు. వినాయక చవితి కావడంతో ట్రెడిషనల్ లుక్లో స్టేజ్ పైకి వచ్చారు హోస్ట్ నాగార్జున గారు. ఇక వచ్చి రాగానే శుక్రవారం రాత్రి హౌస్లో ఏం జరిగిందో టీవీలో మన అందరికీ చూపించారు. ఎప్పటిలాగానే కిచెన్లో బేబక్కపై సోనియా సెటైర్లు వేస్తూ కనిపించింది. దీంతో తన చీఫ్ అయిన నిఖిల్ వైపు బేబక్క చూసినా మనోడేం పట్టించుకోలేదు పెద్దగా. దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన నిఖిల్తో గొడవ పెట్టుకుంది బేబక్క. ఎందుకు అస్తమానం సోనియాకే సపోర్ట్ చేస్తావు, తనే ప్లేయర్లా కనిపిస్తుందా, మేం కామా అంటూ బేబక్క గొడవ పడింది. ఇక వీళ్ళ గొడవ మధ్యలో మణికంఠ కూడా కాసేపు దూరాడు. మొత్తానికి నిఖిల్ నువ్వు ముందులు ఉన్నట్లు లేవని మాస్క్ వేసుకున్నావంటూ బేబక్క గట్టిగానే ఫైర్ అయిపోయింది నిఖిల్ పైన. తర్వాత కిచెన్లో నైనిక టీంకి నిఖిల్ ఏదో సాయం చేస్తుండగా యష్మి అక్కడికి వెళ్ళింది. ఏంటి వీళ్ళకి సాయం చేస్తున్నావు, ఈ పని వాళ్ళే చేయాలంటూ ఆర్డర్లు పాస్ చేసింది నిఖిల్కి. దీనికి నిఖిల్ గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడనుకోండి. నాకు సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా చేస్తా అంటూ నిఖిల్ అనేశాడు. అంటే నువ్వు బిగ్ బాస్ ఆర్డర్లు కూడా లెక్క చేయవా అంటూ ఫిట్టింగ్ పెట్టబోయింది యష్మి. తర్వాత అభయ్ దగ్గరికి వెళ్ళాక యష్మి గురించి చెప్తూ నిఖిల్ ఫుల్ ఫైర్ అయ్యాడు. అసలు యష్మి బిహేవియర్ చూస్తుంటే లాగిపెట్టి కొట్టాలనిపించింది. నాకు టెంపర్ లేచింది. పోతే పోయింది షో. ఇందాక వెజిటేబుల్స్ క్లీన్ చేసి కుకింగ్ చేయడానికి వెళ్తుంటే బాత్రూంలో కాసేపు పెట్టి తీసుకొస్తా అప్పుడు వండండి అంటూ తిక్కగా మాట్లాడుతుంది అంటూ నిఖిల్ అయితే ఫైర్ అయ్యాడు. ఇందులో తను ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే తనకి ఓసిడి ఉంది, అలాగే యష్మికి కూడా ఓసిడి ఉంది. అయినప్పటికీ తను అలా మాట్లాడడం నిఖిల్కి మేబీ కోపం తెప్పించి ఉండొచ్చు. ఇక సీన్ కట్ చేస్తే సోనియా దగ్గర క్యాజువల్గా ఓ మాట అడిగింది విష్ణుప్రియ. మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, ఇప్పుడు ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరిందంటూ విష్ణుప్రియ అడిగితే నో కామెంట్స్ అంటూ సోనియా లేచి వెళ్ళిపోయింది. దీంతో ఆమె హర్ట్ అయిందేమో అని క్వశ్చన్ నేను అడగలేదారా, సారీ అంటూ సీత చెప్పింది. దీనికి సీరియస్ అయిన సోనియా ఎవరు అడిగినా ఎవరు అడగమన్నా కూడా నేను మాత్రం మీ అడల్టరేటెడ్ కామెడీలో పార్ట్ కాను అంటూ డైలాగ్ వేసి వెళ్ళిపోయింది. దీనికి విష్ణుప్రియ బాగా హర్ట్ అయింది. మరోసారి సోనియా దగ్గరికి వెళ్ళి నేను మీ మీద ఎలాంటి బూతు జోకులు వేయలేదు, మీరిద్దరు ఏమైనా చేసుకుంటున్నారు, మీ మధ్య ఏమైనా నడుస్తుందని నేనేమైనా అన్నానా అంటూ విష్ణు చెప్తుంటే స్టాప్ ఇట్ అంటూ ఫైర్ అయింది సోనియా. ఇక విష్ణు మాటలకి సోనియా పక్కకెళ్ళి ఏడ్చింది. దీంతో అభయ్ ఆదిత్య ఆమెను ఓదార్చారు. ఇది చూసి విష్ణు మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంది. ఇదేంటి మీరే అనేసి మీరే ఏడుస్తున్నారు, నాకు ఏడుపు రాదా, అయినా అలా డైలాగ్ వేసింది మీరు అంటూ విష్ణు చెప్పేసి పక్కకెళ్ళి వెళ్తూ ఈమె ఎవరినైనా ఏమైనా అనేయొచ్చంట, ఆమెనంటే మాత్రం ఇలా చేస్తుందట, ఈమెది ఓ పర్సనాలిటీ, ఈమె ఓ పుణ్యశ్రీ, మేమో తేడా అంటూ విష్ణుప్రియ ఏదేదో మాట్లాడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇలా శుక్రవారం రోజు జరిగిన రచ్చ వీకెండ్ ఎపిసోడ్ కంటే సూపర్గా ఉందనుకోండి. ఇక కంటెస్టెంట్లకి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పి స్వీట్లు పంపించాడు నాగార్జున. స్టోర్ రూమ్కి ఆదిత్యాన్ని పంపుతూ నిన్నే ఎందుకు పంపించానో తెలుసా, ఇప్పుడైనా నువ్వు మాకు కనపడతావని అంటూ నవ్వుతూనే సెటైర్లు వేశారు నాగ్. ఇక ముగ్గురు చీఫ్లకి కంగ్రాట్స్ చెప్పి యష్మికి మాత్రం స్పెషల్ కంగ్రాట్స్ అని నాగ్ అన్నాడు. ఆ తర్వాత ఎప్పటిలా కాకుండా ఈ సీజన్లో నాకంటే ముందే శనివారం మీ జడ్జిమెంట్ ఉంటుంది అంటూ నచ్చిన కంటెస్టెంట్కి కత్తిగుచ్చి రీజన్ చెప్పాలని నాగ్ చెప్పారు. మొదటిగా మణికంఠలో నెగిటివ్ ఎనర్జీ ఉందంటూ శేఖర్ భాష పొడిచాడు. ఇక నెక్స్ట్ సోనియాకి కత్తిగుచ్చి విష్ణుప్రియ తన కంప్లైంట్ చెప్పింది. అడల్ట్ కామెడీ చేస్తున్నానంటూ నాపై సోనియా వేసిన డైలాగ్ నాకు నచ్చలేదంటూ విష్ణు చెప్పింది.
దీనికి నాగార్జున వింత ఆన్సర్ ఇచ్చారు. అయినా జోకులు వేసుకోవడానికి మీ మధ్య అంత రాపోలేదు. ఇప్పుడిప్పుడే కదా ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది. నువ్వు అడిగిన క్వశ్చన్ ఆమెకు నచ్చలేదేమో, నువ్వు అక్కడితో వదిలేయాలి, కానీ మళ్ళీ వెనకే వెళ్ళి ఆమె పర్సనాలిటీ ఇది అంటూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదుగా అంటూ విష్ణుప్రియకే క్లాస్ పీకాడు నాగార్జున. ఇక నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు, క్లీనింగ్ డెవలప్మెంట్కి కాదు అంటూ మొన్న విష్ణుప్రియ కోపంలో వేసిన హౌస్లో వాడిన డైలాగ్స్ని సెటైర్గా వేశారు నాగార్జున. సోనియాతో మాట్లాడుతూ అన్ని కుక్కర్లు ఒకేలా ఉండవు, అందరి ఎమోషన్స్ ఒకేలా ఉండవు అంటూ ఆమెకి ఓ సెటైర్ విసిరారు. తర్వాత యష్మికి నైనిక సీత కత్తులు గుచ్చుతూ ఆమె బిహేవియర్ బాగాలేదంటూ కంప్లైంట్ ఇచ్చారు. కానీ విచిత్రంగా ఈ విషయంలో యష్మికి నాగ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. కనీసం వాళ్ళు చెప్పిన పాయింట్స్ని కూడా లెక్క చేయకుండా యష్మి టీం గెలిచింది, వాళ్ళ చేతిలో పవర్ ఉంది, ఎలా కావాలంటే అలా వాడుకుంటారో, అది తప్ప రైట్ అనేది వేరే విషయం, దీనికే అలా అయిపోతే ఎలా, ముందు ముందు చాలా ఉంది ఇంకా అంటూ నాగు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ నిఖిల్కి కత్తి గుచ్చుతూ బేబక్క చాలానే చెప్పింది. తనలో ఒకప్పుడు గొప్ప లీడర్ని చూశానని, కానీ ఇప్పుడు అలా లేడంటూ చెప్పింది. సోనియా సోనియా అంటూ తనకే సపోర్టింగ్ ఇస్తున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అందుకే నాకు ఆయన టీంలో ఉండాలని లేదంటూ బేబక్క చెప్పింది. దీంతో బేబక్కను నిఖిల్ టీం నుంచి తీసేశాడు నాగార్జున. ఏ టీంలోకి వెళ్తారనేది బిగ్ బాస్ చెప్తాడంటూ నాకు క్లారిటీ ఇచ్చేశాడు. తర్వాత నిఖిల్కి కత్తి దింపుతూ మొదట్లో చూసినట్టు లేడంటూ అభయ్ చెప్పాడు. నెక్స్ట్ బేబక్కకి నిఖిల్ సోనియా కత్తి పొడుస్తూ ఫుడ్ విషయంలో లేట్ చేస్తుందంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఇక నబిల్ నిఖిల్కి పొడిచి తాను వేసే అన్ని జోకులు తీసుకోలేకపోతున్నానంటూ చెప్పాడు. తర్వాత ప్రేరణ పృథ్వీ ఆదిత్యకి కత్తి పొడిచి ఇంకా అందరితో బాగా మింగిల్ అవ్వాలంటూ చెప్పారు. దీనికి ఆదిత్య ఒప్పుకోలేదు. తనకి అందరితోనూ మంచి రిలేషన్ ఉందంటూ ఎవరికి గురించి ఏం తెలుసో చెప్పబోయారు. దీనికి నాకు అడ్డుపడి నాకు కావాల్సింది ఇది కాదు, హౌస్లో అన్ని డిస్కషన్స్ గొడవల్లో పార్టిసిపేట్ చేయాలంటూ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. నువ్వు గొడవ పడితేనే కనిపిస్తావు, ఇలా సైలెంట్గా పనులు చేస్తే కాదు అని. తర్వాత యష్మికి మణికంఠకి యష్మి ఒకరినొకరు పొడుచుకొని తమ కంప్లైంట్స్ చెప్పారు. ఇక చివరిగా శేఖర్కి పొడుస్తూ ఆయన మానస ఇక్కడ ఉండట్లేదు అంటూ ఆదిత్య చెప్పాడు. ఇక కంటెస్టెంట్ల కంప్లైంట్స్ అయిపోయిన తర్వాత తన జడ్జిమెంట్ ఇచ్చాడు నాగార్జున. సింపుల్గా ఒక బోర్డు తెప్పించి ఈ వారం ఆటలో ఎవరు ఫ్లాప్ మాత్రమో చెప్తానంటూ క్లారిటీ ఇచ్చి పడేశాడు. ముందుగా ప్రేరణ నువ్వు ఫ్లాప్, ఎంట్రీలో నిన్ను చూసి సూపర్ హిట్ అనుకున్నా, కానీ హౌస్లో స్పార్క్ లేదు అంటూ నాగార్జున చెప్పాడు. తర్వాత సీత నువ్వు ఫ్లాప్, నువ్వు చాలా స్ట్రాంగ్ కానీ అవి హౌస్లో కనిపించడం లేదు, సీత ఒకటే మిగిలింది, కిరాక్ కనిపించడం లేదు అని చెప్పారు. తర్వాత బేబక్క ఆదిత్య ఫ్లాప్ అంటూ నాగ్ అన్నారు. చివరిగా విష్ణుప్రియ కూడా ఫ్లాప్ అంటూ నాగ్ చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి మాత్రమే కాదు, ఇది ఓ జీవితం కనుక అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకొని నడుచుకో, నీకు హౌస్లో ఏమైనా చేసే కేపబిలిటీ ఉంది, వెయిట్ చేస్తున్నా అర్థం చేసుకో అంటూ నాగ్ హింట్ ఇచ్చాడు. అంటే నీ పర్ఫార్మెన్స్ చాలడం లేదు, ఇంట్లో ఇంకా గొడవలు పెట్టుకో అంటూ ఇండైరెక్ట్గానే చెప్పారన్నమాట. ఇక చివర్లో ఈ వారం నామినేషన్స్లో ఉన్న బేబక్క, మణికంఠ, శేఖర్ భాష, సోనియా, విష్ణుప్రియ, పృథ్వీ శెట్టిలో ఒకరిని సేవ్ చేశారు నాగార్జున. ఒక రాయి గుచ్చిన కత్తిని బయటకి లాగి ఎవరి పేరు మీద ఉన్న కత్తికి చివర గ్రీన్ కలర్ ఉంటుందో వాళ్ళు సేఫ్ అంటూ చెప్పాడు. ఇక కత్తిలాగే పని యష్మికి అప్పచెప్పారు. అలా సోనియా ఆకుల ఎలిమినేషన్ నుండి సేఫ్ అయింది. ఇక మిగిలిన 5గురిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవ్వబోతున్నారంటూ నాగార్జున టాటా చెప్పేశారు. కానీ ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అసలు ఈ వారం నామినేషన్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఇంకా ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే చాలా వరకు ప్రతి సీజన్లో బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ని ఎత్తేస్తూ ఉంటారు. ఆడియన్స్ ఓట్లేసి పిచ్చోళ్ళు అవ్వడం కామన్. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.